మానవులుగా మనం కలిగుండే సర్వసాధారణమైనటువంటి ఆలోచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఏమంటామంటే సర్వసాధారణంగా, నేను నిన్ను ప్రేమిస్తే నీవు నన్ను ఎన్నిసార్లు ప్రేమిస్తావు, నీవు నన్ను ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానని అంటాం. సర్వసాధారణంగా మానవుని జీవితంలో ఉన్నటువంటి ఆలోచన విధానాలు. రెండవది మనం ఏమంటామంటే, నేను నిన్ను ప్రేమిస్తేనే నీవు నన్ను ప్రేమించగలుగుతున్నావు కనుక నీ ప్రేమకు నా ప్రేమకు వ్యత్యాసం ఏమున్నది, కనుక నీవు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తానని అంటాం. మూడవది ప్రియమైన బిడ్డలారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకనంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నా అవమానాలన్నీ నువ్వు భరిస్తున్నావు కనుక నీ అవమానాలు నేను భరిస్తానని అంట. నీవు నాతో సన్నిహితంగా ఉంటున్నావు కాబట్టే నేను నీతో సన్నిహితంగా ఉంటున్నాను. నేను ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాను ఎందుకంటే ఎక్కువ సమయం నువ్వు నాతో గడుపుతున్నావు. ఎక్కడ కూడా ఆశ్చర్యం కనపడలేదు. సమయాన్ని ఇచ్చినా, లేకపోతే నీవు ప్రేమిస్తున్నా, నీవు అవకాశాలు ఇస్తున్నా, ఇవన్నీ నీవు వాడికి ఇచ్చావు కాబట్టి వాడు నీకు ఇస్తున్నాడు. నీవు సమయం ఇవ్వకపోయినా, నీవు ప్రేమించకపోయినా, నీవు ఇహలోక సంబంధమైన సహాయాన్ని నువ్వు నాకు చేయకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగలగటం అనే గొప్ప విషయం. నేను ప్రేమింపని వారి మీద నీవు శ్రద్ధ తీసుకోవాలి. నిన్ను ప్రేమింపని వారి కొరకు నీవు సమయాన్ని కేటాయించాలి. నిన్ను ప్రేమింపని వారిని నీవు ప్రేమించాలి. అది గొప్పతనము ప్రియమైనది.